ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మొదలైంది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 చైర్మన్ పోస్టు దక్కాయి. గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి, పొత్తులో సీటు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా నియమించారు. మునిరత్నంకు వైస్ చైర్మన్ పోస్టు దక్కింది. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణకు అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. మరో మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఏపీఐఐసి చైర్మన్గా నియమించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్కు అవకాశం దక్కింది. శాప్ చైర్మన్గా రవినాయుడు, ట్రైకార్ చైర్మన్గా బొరగం శ్రీనివాసులు, హౌసింగ్ బోర్డు చైర్మన్గా బత్తుల తాతయ్య బాబుకు అవకాశం ఇచ్చారు. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మొదలైంది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 చైర్మన్ పోస్టు దక్కాయి. గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి, పొత్తులో సీట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా నియమించారు. మునిరత్నంకు వైస్ చైర్మన్ పోస్టు దక్కింది. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. మరో మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఏపీఐఐసి చైర్మన్గా నియమించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్కు అవకాశం దక్కింది. శాప్ చైర్మన్గా రవినాయుడు, ట్రైకార్ చైర్మన్గా బొరగం శ్రీనివాసులు, హౌసింగ్ బోర్డు చైర్మన్గా బత్తుల తాతయ్య బాబుకు అవకాశం ఇచ్చారు. 20 పాయింట్ల ఫార్ములా అమలు కార్పొరేషన్ చైర్మన్ పదవి బీజేపీ నేత లంకా దినకర్కు దక్కింది. మార్క్ఫెడ్ చైర్మన్గా కర్రోతు బంగారాజు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టిట్కో చైర్మన్గా జనసేనకు చెందిన అజయ్ కుమార్కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, మొత్తం 20 కార్పొరేషన్లకు చైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎట్టకేలకు 100 రోజుల తర్వాత నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియను అటు కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన కసరత్తు గత కొంతకాలంగా చేస్తాను. వాస్తవానికి 100 రోజుల్లోగానే ఈ దాదాపు 20 నుంచి 25 నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను భర్తీ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ 100 రోజుల సందర్భంగా కావచ్చు, ఆలోగానే కొంత ఈ వ్యవహారం తెర మీదకు వచ్చింది. లడ్డూల వ్యవహారం తెర మీదకు వచ్చింది. దీంతో కొంత జాప్యమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కొద్దిసేపటి క్రితం నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీకి సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన జాబితాను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారు, పార్టీ కోసం పనిచేసిన తరువాత కూడా టికెట్లు ఆశించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టికెట్లు దక్కించుకోలేకపోయిన వాళ్ళు, దాంతోపాటుగా ఎవరైతే కొంతమంది పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటు యువగళం టీంలో కావచ్చు, అలాగే ఇతర పార్టీకి సంబంధించిన మెయిన్ ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే మనకు కనిపిస్తుంది. ఈ కసరత్తులో చూస్తామంటే తెలుగుదేశం పార్టీకి మొత్తం 20 కార్పొరేషన్లకు 21 మందిని నియమించారు. వీటిలో తెలుగుదేశం పార్టీకి 16, అలాగే 3 జనసేనకు, 1 బీజేపీకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ నియమించారు. అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ను ఆశించారు. ఇక్కడి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టికెట్ దక్కించుకోవడంతో సో ఆయనకి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తూ వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఆయన నియమించారు. శాప్ అనిమిని రవినాయుడు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అటు యువగళం పాదయాత్రలో కావచ్చు, ఆ తర్వాత నారా భువనేశ్వరి చేసిన నిజం గెలవాలి కార్యక్రమంలో కూడా చాలా కీలక పాత్ర వహించారు. లోకేష్కి
సన్నిహితంగా ఉన్న అనిమిని రవినాయుడుకు శాప్ చైర్మన్ పదవి దక్కింది. ట్రైకార్ బురగం శ్రీనివాసులు పోలవరం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు బురగం శ్రీనివాసులు, కానీ ఆ జనసేనకు ఆ సీటు వెళ్లడంతో బురగం శ్రీనివాసులు టికెట్ దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో ట్రైకార్ చైర్మన్ గా బురగం శ్రీనివాసులు నియమించారు. అలాగే ఏపీ మ్యారిటైమ్ బోర్డు పదవిని కీలకమైన ఈ చైర్మన్ పదవిని దామచర్ల సత్య అటు ఉత్తరాంధ్ర నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జిగా పర్యవేక్షకులుగా వ్యవహరించారు. సో ఇప్పుడు దామచర్ల సత్యకు ప్రాధాన్యతనిస్తూ ఏపీ మ్యారిటైమ్ బోర్డుని నియమించిన పరిస్థితి, చైర్మన్ గా నియమించారు. అలాగే సీడాప్ కార్పొరేషన్ కి సంబంధించి దీపక్ రెడ్డిని నియమించారు. దీపక్ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. అలాగే యువగళం పాదయాత్రలో కూడా కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో దీపక్ రెడ్డికి రాయదుర్గం నియోజకవర్గం టికెట్ ఇవ్వలేకపోయారు. సో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో కొంత ప్రాధాన్యతనిచ్చారు. ఇక 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్, ఆయన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. సో బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకి ప్రాధాన్యతనిస్తూ బీజేపీ కోటాలో లంకా దినకర్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇది చాలా కీలకమైన పదవి. అలాగే ఏపీ మార్కెట్ గా కర్రోతు బంగారాజు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరించారు. దాదాపు ఆయనకి టికెట్ ఖరారవుతుందనుకున్న సమయంలో నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తూ కూటమి నిర్ణయం తీసుకోవడంతో ఆయన టికెట్ దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు కర్రోతు బంగారాజుకు న్యాయం చేస్తూ ఆయనకి ప్రాధాన్యతనిస్తూ ఇక్కడ స్థానం కల్పించారు. అలాగే విత్తనాభివృద్ధి సంస్థ మన్నే సుబ్బారెడ్డి, అలాగే ఏపీఐసి చైర్మన్ గా అత్యంత కీలకమైన ఏపీఐసి పదవిని మంతెన రామరాజుకి కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మంతెన రామరాజు ఉండి నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రఘురామకృష్ణరాజుకు టికెట్ ని ఎక్కడో చోట అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో మంతెన రామరాజును తప్పించి రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వడంతో మంతెన రామరాజు స్వచ్ఛందంగానే తప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మంతెన రామరాజుకు ఇప్పుడు కీలకమైన అత్యంత ప్రాధాన్యమైన ఏపీఐసి చైర్మన్ పదవి ఇచ్చారు. అలాగే ఏదైతే ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణ బందర్ ఎంపీగా పోటీ చేశారు గతంలో, అయితే ఈసారి బందర్ ఎంపీ స్థానాన్ని కూడా జనసేన కేటాయించడంతో ఆయన పోటీ చేయలేకపోయారు. సో ఇటువంటి కీలకమైన వాళ్లకు త్యాగదనులకు తొలి జాబితాలో అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ కూర్పు చేసినట్లుగా కనిపిస్తోంది. రఫీ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్.